ప్రజల తరపున పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీస్తామన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు వరదు కళ్యాణి. మా అందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్సీలుగా ఒక అవకాశం ఇచ్చారు జగనన్న. రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీకి ముఖ్యంగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్గా ఉంటాం. 5 కోట్ల మంది ప్రజల తరపున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ టైంకి జగనన్న కనుక ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఒక అమ్మఒడి, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే రైతు భరోసా ఇలాంటివన్నీ కూడా బటన్స్ నొక్కి ప్రజల అకౌంట్స్లోకి వెళ్ళేవి. కానీ కాకపోవడం వలన ఈరోజు అవేవి కూడా ప్రజలకు అందని పరిస్థితి. ఈరోజు మరి కూటమి కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఎంత తెప్పిస్తారో చూడడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో కూడా మేమందరం కూడా చూస్తాము. చేయకపోతే మాత్రం అన్యాయం గురైన ప్రజల తరపున పోరాటం చేయడానికి మేమందరం కూడా ఎప్పుడూ సిద్ధమే. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేసినా లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ప్రజల తరపున మా కౌన్సిల్లో పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. జగనన్న ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.